తీసుకుని సీరియల్ చూసి అరే ఆశ ఒక ఫోన్ అయితే 5000 రూపాయలు అయితే ఆ రోజు 8,500 సేమ్ సార్ సేమ్ బిల్డింగ్ సేమ్ 4 రోజులు 5 రోజులు 6 రోజులు టోటల్ ప్రాసెస్ ఎన్ని రోజులు అవుతుంది? 45 రోజులు టోటల్ ప్రాసెస్ 45 డేస్ పడుతుంది. డబల్ ఇంకా సార్ కోటిన్నరకు వచ్చింది. టర్న్ ఓవర్ తగ్గిపోయింది. వీవర్స్ పని ఇవ్వడం లేదు. అధికారి వచ్చి కూర్చుంటున్నాడు. మా కార్యవర్గాన్ని తీసేసారు. 6 సంవత్సరానికి లేదు సార్. ఇది పరిస్థితి. వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైతే డిస్కౌంట్లు ఇస్తాయి అంటే వస్త్రాల మీద ఇచ్చే డిస్కౌంట్ కూడా డబ్బులు వచ్చినాయి. వాళ్ళు 2-3 సంవత్సరాలు వచ్చి కూడా అలా దగ్గరనే పెట్టుకుంటారు. కానీ సంఘాన్ని రిలీజ్ చేస్తలేరు. వాళ్ళకు నూలు ఇస్తలేరు, చీరలు తీసుకుంటలేరు. ఇది పరిస్థితి. మార్కెట్ లేదు. మార్కెట్లో ఏం పరిస్థితి అని మీరు ఎక్కడైనా చేస్తారు. మా చేనేత వ్యవస్థకు ఉన్న ఇప్పుడు మా చేనేత వ్యవస్థకు ఉన్నది ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఇంకేమైనా స్కీములైనా కొత్త అయినా పెట్టైనా ఈ చేనేత కార్మికులను ఆదుకోవడానికి. రెండోది ప్రపంచంలోనే ఒక పేరు పొందిన ఈ పోచంపల్లి ఏదైతే యునెస్కో గుర్తింపు కూడా ఇప్పించిన మీ గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఇక్కడికి నుంచి రోడ్ పోతుంది. ఏది మన భద్రాచలం రోడ్ అనేది మన పోచంపల్లి గ్రామం మీదకి వెళ్ళిపోతుంది. అది పోవడం వల్ల కూడా మనకు ఈడకు కూడా ఉన్న ఈ కార్మికులకు కానీ ఇక్కడ మార్కెటింగ్ వ్యవస్థ కానీ పెరుగుతుంది. అది కూడా వీలైనంత తొందరలో చేయాలని మేము అందరినీ కోరుతున్నాం. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న పారిశ్రామికులు ఇంకోటి ఇక్కడ వచ్చే ఎవరైతే విజిటర్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువ రావడం వల్ల కూడా ప్రపంచానికి ఇంకా ఎక్కువ తెలుస్తుంది అనే ఉద్దేశం. అది తొందరగా ఇలాంటి కార్యక్రమాలు మంచిగా ముందుకు తీసుకొని మాకు అందరికీ చేదోడుగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయని మమ్మల్ని ఆశీర్వదిస్తారని సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ప్రాంత ప్రజలు ఇష్టపడే నాయకుడు పేదల పాలిటీ పెన్నిటి అనేటువంటి దత్తాత్రేయ గారు మా బృందాన పోచంపల్లికి రావడం వారికి స్వాగతం సుస్వాగతం మా పోచంపల్లి ప్రజల తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పెద్దలు మన్నాల శ్రీరామ్ గారికి, కర్నాడి ధనంజయ్ మాది సార్ 2 నిమిషాలు మా పోచంపల్లి అసలు చేనేత వృత్తి, ఈ వృత్తి మీద ఎంతమంది కొన్ని మీకు బ్రీఫ్గా చెప్తాను. మీరు రావడం ద్వారా మేము ఏదైతే ఆశించబోతున్నామో అది జరుగుతుందని ఆశిస్తూ మీకు మా పోచంపల్లి సుమారు 102 కిలోమీటర్ల పరిధిలో 40,000 కుటుంబాలు ఈ చేనేత వృత్తి మీద ఉంటాయి. పోచంపల్లి ఇక్కత్ అంటారు సార్. పుట్టపాకైనా పోచంపల్లి ఇక్కతే, ఎల్లెంకైనా పోచంపల్లి ఇక్కతే, సిరిపురమైన పోచంపల్లి ఇక్కతే, జనగామైన పోచంపల్లి ఇక్కతే, గట్టుపలైన పోచంపల్లి ఇక్కతే, చౌటుపల్ల ఏదైనా సరే అన్నిటి పేరు పోచంపల్లి ఇక్కత్. మా పోచంపల్లి పేరు మీదనే ఈ వస్త్రాలు ఉన్నాయి. పట్టు వస్త్రాలు ఉన్నాయి, కాటన్ వస్త్రాలు ఉన్నాయి. ఇలా వృత్తి మీద ఆధారపడి మేము ఉన్నాం సార్. ఈ మధ్య కాలంలో మాకు ప్రభుత్వాల పరంగా కొంత సహకారం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా దేశమే కాకుండా ఇతర ఎన్నో దేశాలల్లో ప్రఖ్యాతిగాంచిన ఇక్కత్ పరిశ్రమ సార్ ఇది ఎంతో డిమాండ్ ఉంది. యూరోప్ దేశాలలో, అమెరికా దేశాలలో, ఇంకా ఎన్నో దేశాలలో చాలా డిమాండ్ ఉంది. దీన్ని మార్కెటింగ్ వ్యవస్థగా ఇంకా మీరు ప్రభుత్వం ద్వారా ఏమైనా అవకాశాలు ఇస్తే ఇంకా ఎక్కువ మంది బాగుపడే అవకాశం ఉంది సార్. ఆన్లైన్ పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా డైవర్ట్ అయ్యి ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నారు. ఇందులో అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళతో వాళ్ళే అంటే ఎంతో గొప్ప కళ కలిగినటువంటి ఈ పరిశ్రమని కాపాడుకొని ఇంకా కొన్ని తరాల పాటు ఎంతోమంది పని కల్పించాలంటే ప్రభుత్వాలు పూనుకోవాల్సిన అవసరం ఉంది సార్. దయచేసి మాకు ఈ ఏదైతే మా బ్రాండ్ని కాపాడుకునే విధంగా మేము ఈ మధ్యనే మొన్న 3 రోజుల క్రితం కిషన్ రెడ్డి గారి మీటింగ్ మేము చేనేత వారోత్సవాలు స్టార్ట్ చేసినప్పుడు సార్ ఉపన్యాసంలో తెలియపరిచింది 3 లక్షల కోట్లు భారతదేశంకి వెళ్ళి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి చేనేత వస్త్రాలని. 3 లక్షల కోట్లు వస్త్రాలంటే మాది 18% పోచంపల్లి వస్త్రాలు అవుతున్నాయని చెప్పిండు. అంటే ఎంత గొప్ప విషయం సార్. దీన్ని కాపాడుకోవాలంటే ఆ రకమైన మనం ఆ రోజు ఇవ్వటం జరిగింది. మీరు ఫోటో వాజ్పేయి మీ నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. ప్రింటింగ్ లవకుమార్ చెప్పే కదా అప్పుడు టైం కార్యదర్శి అధ్యక్షుడు ఉన్నప్పుడు అది మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే మీరు వచ్చారు కాబట్టి దీనికి మళ్ళీ న్యాయం చేయాలంటే మీ నాయకత్వంలో ఇది అవుతుంది.
అట్లా అది ఇగో ఇది మీ నాయకత్వంలో జరిగింది. ఇగో ఇది అట్లా ఇది ఆ రోజు అట్లా ఇగో ఇది మీ నాయకత్వంలో జరిగింది. కార్మిక సంఘం అధ్యక్షులు మహిళా సంఘం అధ్యక్షురాలు మెరుగు శశికళ గారిని మాట్లాడాలి. వ్యవస్థ చెప్పేటోళ్ళు వ్యవస్థ చెప్పారు. అందరికీ నమస్కారము. కుల సంఘాలకు, మనకు వచ్చిన పెద్దలకు, బండారు దత్తాత్రేయ పెద్ద మనిషి మాకు పెద్ద దిక్కుగా వచ్చిండు కాబట్టి మా పేదల మనసుతత్వం తెలుసుకొని మాకు సహకరిస్తారని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి మా చేనేత కార్మికుల తరఫునకెళ్ళి ఒకే ఒక్కటిసారి మాకు ప్రభుత్వాలు ఎన్ని మారినా మా జీవితాలు మాత్రం మారుతలేవు. ఎందుకు మారుతలేవంటే ప్రభుత్వం ఏమైనా చెప్పేది ఏంటంటే సరే మేము అన్నీ చేస్తామంటారు, వచ్చే వరకునే సున్న చూపిస్తారు. వచ్చినా కానీ ఏమవుతుందంటే అది ఏ లెవెల్ ఉన్న వాళ్ళకి పోతున్నాయి, ఎవరికి అందుతున్నాయో కూడా మాసుంటి పేదోళ్ళ దాకా వస్తలేదు, పేదోళ్ళకి అందుతలేదు. అది ఏనంగా వస్తున్నాయో స్కీములు, ఏనంగా ఎవరికి ఇస్తుర్రో, ఎట్లా పంచుతుర్రో అస్సలైన పేదోనికి ముందుగానే ఇచ్చి తర్వాత ఇస్తామన్న ఆలోచన మా తానున్న లోకల్కి లేదని, లోకల్లో ఉన్న లీడర్లకు లేదని నేను అనుకుంటున్నా. ఇది తప్పుగా భావించవద్దు. నిజమైన చేనేత కార్మికులుగా మీ పడ్డ బాధలు మేము చెప్పుకునే అవకాశం మీరు ఇచ్చినందుకు, మాకు ఈ అవకాశం కలిగినందుకు సంతోషంగా చెప్తున్నాం. కాబట్టి మీరు గమనించేది ఒక్కటేసారి, పేదలము మేము మహిళలం పనిచేసేది ఎంత అంటే మొగలు పనిచేసేది 40%, లేడీస్ పనిచేసేది 60%. చిట్కి వేయాలి, కండే చుట్టాలి, రంగుల కాడు ఉండాలి, భర్త వార్పు చాపితే వార్పు కాడు ఉండాలి, వార్పు కొట్టాలి, ప్రతి ఒక్క దాంట్లో పాలు పంచుకుంటాం మేము. కానీ మాకు కూలి మాత్రం ఉండదు సార్. మా మహిళకు కూలి ఉండదు. ఎందుకు ఉండదంటే ఒక 7 చీరలు నేస్తే ఓ 11,000 12,000 దాని మీదే ఆధారపడతాం కుటుంబం మొత్తం. ఏ కూలికి పోయినా, వ్యవసాయం పోయినా, ఎక్కడ పోయినా ఆడవాళ్ళ కూలి ఆడవాళ్ళకు ఉంటుంది, మగవాళ్ళ కూలి మగవాళ్ళకు ఉంటుంది. కానీ మా పద్మశాలిలో మాత్రం లేదు. ఎందుకు లేదని అంటే నువ్వు చేసుకోవో అదే మీకు ఇచ్చేది అన్నట్టుగా దాని మీద అది వెనక నుండి డిపెండ్ అయ్యిండ్రు, దాని మీదే వస్తుంది. కానీ దాని మీద గమనించి ఒక్కటి మహిళలకు మాకు ఏదైనా కావాలన్నప్పుడు, ఏదైనా పెట్టుకున్నప్పుడు మాకు కల్పించే అవకాశము మాకు ఇవ్వాలి. ఇలా చూడు ఇంతమంది ఏ ప్రతి దాంట్లో సగభాగము సగం అంటారు. సగమేనరు సారు మేమిద్దరం తప్ప. ఇంట్లో మహిళలను పిలిచే విధానం కూడా మీరు లేకపోతే అది ఎవరి బాధ ఏముందో చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. మీ అసలు పెద్దలు వచ్చినప్పుడు ఇప్పుడు ఇచ్చిన అవకాశము ఎప్పటికి ఇవ్వాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే అంటే మా బాధ చెప్తున్నాను. ఆ విధంగా ఎవరైనా సరే ఇవాళ ఆడవాళ్ళు పనిచేసేదానికి మీకు చెప్పిన కాబట్టి ఇవాళ వ్యవసాయదారులకు వడ్లు పండిస్తారు సార్. వడ్లు పండిస్తే గవర్నమెంటే కొనుగోలు చేస్తుంది. ఇవాళ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది సార్. మా చీర మా బట్ట తయారైంది, గవర్నమెంట్ ఎందుకు కొట్టలేదని మేము ఒక్క విషయం అడుగుతున్నాం సార్. గవర్నమెంట్ కొడితే వాళ్ళకి మేము బతకగలుగుతాం. అంటే ఒక మొగ్గం నేసే వాళ్ళకి ఇంట్లో పని చేస్తే మాత్రం అయ్యారు. అయితే ఆ పని చేసుకుంటా బయట ఎవరికన్నా గతంలో చిట్కి వస్తే ఓ 50-60 రూపాయలు వచ్చేది. ఇప్పుడు ఈ యాస మిషన్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుండి బంద్ అయిపోయింది. లేడీస్కు బయట పని దొరికే అవకాశమే లేదు. ఇక మొత్తం ఈ మల్లేశ ఏదైతే అదే అయితే దాని మీద ఆధారపడ్డారు కాబట్టి ఇక పని దొరుకుతలేదు. పెద్ద ఆయన ఇవాళ పద్మశ్రీలకు ఇంట్లో వాళ్ళందరికీ సత్కరించి వాళ్ళకు టిఫిన్ పెట్టి ఈడికి వచ్చిండు పెద్ద ఆయన. దయచేసి వాళ్ళకి చెప్పేది మనం చెప్పేది కూడా మన సమస్య కోసం వచ్చిండు. మన సమస్యలు మనం ఎవరెవరు ఒక్కొక్క సమస్య చెప్తుంటే పెద్ద ఆయన తెలుస్తుంది. 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యునెస్కో అవార్డు వచ్చినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మానస పుత్రిక అయినటువంటి ఈ యొక్క చేనేత ప్రప్రదమైన రివర్ సర్వీస్ ద్వారా అది మనకు వాడుకంలోకి లేకుండా, ప్రచారంలోకి లేకుండా మనమందరం కూడా ఆ యొక్క స్కీమ్లను మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. మనం ఆ స్కీమ్స్ మనము తీసుకోలేకపోతున్నాం. ఇందాక ఒకటే సార్, ఈ పోచంపల్లి గ్రామానికి ఇందాక లవ్ కుమార్ గారు ఏమన్నారంటే మాకు ఒక మెగా క్లస్టర్ కావాలన్నారు. 100% మెగా క్లస్టర్ వస్తుంది. ఎట్లా
గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వెదిరే రామచంద్రారెడ్డి గారి మనమడు ప్రభోత్ చంద్రారెడ్డి గారు నేత బజార్కు మాకందరూ కూడా ఒక 2 ఎకరాలు ఎకరం భూమి శాంక్షన్ చేయడం జరిగింది. 4 ఎకరాల భూమి శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని అన్యాక్రాంతమై మళ్ళీ అతను ఆ భూమిని ఆక్యుపై చేసుకుని అందులో ఉంటున్నాడు. మీరు మీ శిష్యుడైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు ఒక ఉత్తరం రాస్తే, మా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తే, అది మాకు అప్పచెప్పినట్టయితే ఆ యొక్క 4 ఎకరాలలో మేము ఒక సిడిపి ప్రోగ్రాం, ఎంఎస్ఎంఈ కింద సిడిపి ప్రోగ్రాం ఉంది, కామన్ ఫెసిలిటీ సెంటర్. ఈ యొక్క కామన్ ఫెసిలిటీ సెంటర్ 1 కోటి నుండి 10 కోట్ల వరకు 90% సబ్సిడీ, అందులో 70% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ, 20% రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ, బెనిఫిషియరీ 10%. అంటే ఈ 1 కోటి రూపాయల నుంచి 30 కోట్ల వరకు ప్రాజెక్ట్ ఉన్నది. అది ఇక్కడ మేము మా ప్రాంతంలో ఉన్నటువంటి టై&డై అసోసియేషన్ కానివ్వండి, మాస్టర్ వీవర్స్ కానివ్వండి, కార్మిక సంఘం కానివ్వండి, కొంతమంది మేము ఒక జట్టుగా ఏర్పడి మేము ఒక ప్రొడ్యూసర్ కంపెనీగా మేము ఎస్టాబ్లిష్ చేసుకొని మీ దగ్గరకు వస్తాం. మీరు ఉత్తరం రాయాల్సిందే, మాకు ఆ భూమి ఇప్పియాల్సిందే, ప్రభుత్వం ద్వారా మాకు మెగా క్లస్టర్ శాంక్షన్ చేయించాల్సిందే, మా చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో గట్టుబల్ పుట్టబాక వాళ్ళది ఆధీనంలో ఉండిపోయింది కొంతమంది బడా పారిశ్రామికవేత్తల చేతులలో. ఇలా హోల్సేల్ వ్యాపారం అంతా కూడా వాళ్ళే చేస్తున్నారు. నేరుగా కూడా కొనేటోళ్ళంతా కూడా ఆ గట్టుపల్లి పుట్టపాక ప్రాంతానికే పోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా చేనేత మాస్టర్ వ్యూవర్స్ కానివ్వండి, మేము కానివ్వండి, మేము సహజమైనటువంటి డిజైన్లని రూపొందించి లోకల్ మార్కెట్కు మేము అమ్ముతున్నాం. మేము 6,500 రూపాయల చీర నుండి తయారు చేసి మేము ఒక 12,000, 13,000 రూపాయల చీర వరకు తయారు చేస్తున్నాం. అదే గట్టుపల్లి పుట్టపాకలో ఉన్నటువంటి మా వీవర్స్ అదే 6,500 రూపాయల నూలు పెట్టి వాళ్ళు 10,000, 12,000 రూపాయలు అమ్ముతున్నారు అక్కడ. మేము కూడా మాకు ఒక మెగా క్లస్టర్ సిడిపి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇప్పించినట్టయితే మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి చేనేత కళాకారులకు అందరూ కూడా మాకు చేతి నిండా పని కల్పించుకొని మేము మళ్ళీ ఈ యొక్క పోటీ ప్రపంచంలో మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ప్రోగ్రాం అక్కడ ముగిసింది. మీరు వస్తున్నారని సరే మేము ముగించుకొని త్వరగా ఇక్కడ రావడం జరిగింది. మీరు మా గ్రామానికి రావడము మేము ఎంతో కూడా సంతోషదాయకము. మేము మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి మీరు ఈరోజు ఈ రకంగా మాకు సమయం కేటాయించేది ఎట్లా ఇచ్చారో మీరు ఇప్పుడు మీకు ఎలాంటి ఒత్తిడి లేదు, పని ఒత్తిడి. దయచేసి మా దగ్గరకు వచ్చినందుకు మా సమస్యలంతా కూడా మీరు శూలంకషంగా మీరు తెలుసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా మా అందరి ద్వారా మిమ్మల్ని నేను వేడుకుంటాను. సందర్భంగా ఇది 11వ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. అయితే ఈరోజు పెద్దలు ఇక్కడికి రావడం మాత్రం చాలా సంతోషంగా ఉంది. మేము అందం అనుకున్నాం కానీ సమయానికి రాగలిగినాం. చాలా సంతోషంగా ఉంది. వారు సమయం ఇచ్చి మన భూదాన్ పోచంపల్లికి రావడం. ఈ విగ్రహము మన కొండ లక్ష్మణ్ బాపూజీ ఆయన ఉన్నప్పుడు పెట్టిన విగ్రహం ఇది. ఆయనే 4 సార్లు తిరిగి ఎక్కడ ఎట్లుండాలనేది చూసి ఇక్కడ అప్పుడు పెట్టి ఇక్కడ పెట్టడం జరిగింది ఆయన ఉన్నప్పుడే. అయితే రావడం మాత్రం చాలా సంతోషం. ఇవాళ ఇంతమంది మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అంటే ఇదంతా కూడా మోడీ గారు చలువని. ఎందుకంటే చేనేత దినోత్సవం మనం 2008 నుంచి జరుపుకుంటున్నాం. అధికారికంగా కాదు. అధికారికంగా ఎప్పుడు వచ్చిందంటే 2014లో నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రి అయిన వెంటనే మనం ఆగస్టు 7th ఢిల్లీలో జరిపినాం. 18 రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వెళ్ళి కూడా 100 మంది పోయినాం. అప్పుడు ఒక 1000 మంది సుమారు అక్కడ రాజ్ఘాట్ నుంచి అశోకా రోడ్ మన ఆఫీసు వరకు ర్యాలీ పెట్టి పాదయాత్ర, దాంట్లో మొగ్గాలను పెట్టి ఇవన్నీ చేసి అక్కడ పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసి ఈ చరిత్రను అప్పుడు మనం పిఎంఓ ఆఫీస్కు పంపడం జరిగింది. వెంటనే 14లో మనం చేస్తే 15లో స్వయంగా ప్రధానమంత్రి చెన్నైకి వచ్చి ఈ యొక్క చేనేత దినోత్సవాన్ని అనౌన్స్ చేయడం చాలా సంతోషం. ఈరోజు దేశమంతా చేనేత గురించి చర్చ నడుస్తుందంటే ఈ దినోత్సవం ప్రకటించినందుకే ఇవాళ ఇష్టం ఉంది. ఎందుకంటే ప్రభుత్వము దీన్ని ప్రకటించినందున మనకు చాలా సంతోషంగా ఉంది. సరే, సమస్యలు ఇప్పటివరకు చాలా చెప్పాం, చాలా ఉన్నాయి. మనం కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి.
ఇప్పుడు ఒకటి మనకు హెచ్ఎస్ఎస్ హాత్కర్గా సమృద్ధి సంయోజన పథకము ఎన్నో సంవత్సరాలు అడిగిన తర్వాత వచ్చింది. 90% సబ్సిడీ. దాన్ని పోయిన ప్రభుత్వము సరిగా అమలు చేయనీయలే. ఇప్పుడు కూడా పెండింగే ఉన్నాయి. దాంట్లో 90% సబ్సిడీ. నువ్వు మొగ్గం తీసుకో, ఆసి యంత్రం తీసుకో, జకాట్ తీసుకో. ఇవాళ జకాటు 3 లక్షల జకాటు 30,000కు వస్తుంది మనకు. అంటే 90% సబ్సిడీ వచ్చేది ఏదైనా ఉందా? అయితే దీని మధ్యన ఉన్నటువంటి వాళ్ళు దాన్ని డైరెక్ట్ కార్మికులు చెందకుండా ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారు. అది మన దృష్టికి వచ్చింది. దాన్ని కూడా పెద్దలు ఇప్పటి నుంచి మనకు ఏదంటే అది చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. మన పెద్ద మనిషిని కూడా వారి ద్వారా కూడా దీన్ని ఇవన్నిటిని కూడా ఇంకా చాలా దత్తాత్రేయ గారి మార్గదర్శనంలో మన పోచంపల్లి చేనేత డిజైన్లకు ఇంటర్నేషనల్ పేటెంట్ రైట్స్ ఆనాడే ఇచ్చడం జరిగింది. అది మన లవ్ కుమార్ గారు చెప్పడం కూడా జరిగింది. ఆనాటి నుంచి ఇప్పటికీ అవి మన కోర్టుల్లో కేసులు వేసితే కానీ అవి పరిష్కారం కాదు. మామూలు బీద చేనేత కార్మికులు మనం ఎక్కడ ఏ కోర్టుల చుట్టూ తిరిగి వాళ్ళ మీద కేసులు వేయలేకపోవడం మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దీన్ని అధిగమించాలంటే పెద్దలు మన పోచంపల్లికి వచ్చినటువంటి భీష్మ పితామహుడు మన పెద్ద నాయకుడు, అన్ని పార్టీలకు నచ్చినటువంటి వ్యక్తి, ఏ కపటం కల్మషం లేని నీతివంతమైనటువంటి అజాత శత్రువు ఇప్పుడు మన పెద్దలు బండారు దత్తాత్రేయ గారు మనల్ని ఉద్దేశించి మన చేనేత ఈ రెండు చేస్తే కొంత మనకు ఎన్నో విషయాలు మెరుగుపడతాయి. మూడవది సొసైటీ ఎన్నికలు పెట్టాలి. ఈ 3 డిమాండ్స్ మీద మనం అందరం నిలబడదాం. ఆ విధంగా చేస్తే ప్రైమరీ సొసైటీ టెస్ట్ అన్నిటికీ ఎన్నికలు జరగడమే చేనేత కార్మికులకు కానీ చేనేత నాయకులకు కానీ గౌరవం దొరుకుతుంది. ఈ విధంగా మనం దీని మీద దత్తాత్రేయ గారి యొక్క సలహా నుంచి కూడా ఈ యొక్క చేనేత విషయం స్పందించింది. రెండవది, ఇవాళ ఉదయమే దత్తాత్రేయ గారు వారు నిజంగా మనందరం వారి యొక్క సేవలకు, వారి యొక్క జీవితంలో వారు ఇచ్చిన పేదవాళ్ళ గుర్తింపులకు మనం అందరం రుణపడి ఉండాలి. ఇవాళ వారు ఇక్కడికి వచ్చే ముందు ఉదయం 9 నుంచి 10 వరకు ఒక 15-20 మంది చేనేత వస్త్రాలు నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం కూడా జరిగింది. సుద్దాల అశోక్ తేజ, మన ఏలే లక్ష్మణ్, తర్వాత ఆసు మల్లేశం, ఈ విధంగా మన మీ దగ్గర స్రవంతి, సరస్వతి ఇలాంటి వాళ్ళందరూ కూడా 15 మందిని సెలెక్ట్ చేసి అవార్డు గ్రహీతలను సన్మానం చేసి ఇక్కడికి రావడం జరిగింది. అంటే పద్మశాలీల మీద, చేనేత మీద వారికి ఎంత ప్రేమ ఉన్నదో ఇది మనకు అర్థమవుతుందని మనం చేస్తున్నా. మీ ఎమ్మడి మేము ఎట్లయినా ఉన్నాం మొదటి నుంచి. అంటే దత్తాత్రేయ గారు కూడా మన కులంలో పుట్టకుండా వారు కూడా కుర్మిశాలే, వారు కూడా కుర్మిశాలని ఇవ్వాలి. మేము యాదగిరి గారికి కూడా సన్మానం చేస్తాం. శాలలో 18-14 విభాగాలని దత్తాత్రేయ గారు కూడా మన కులమే, కుర్మిశాలలో వస్తుంది. ధన్యవాదాలు సార్. మాట్లాడు 7 ఆగస్టు దేశమంతా కూడా జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి అతి ప్రధానమైన కారణం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన మహాత్మా గాంధీ ఉన్నటువంటి స్ఫూర్తిని తీసుకొని ఈ గ్రామీణ కుటీర పరిశ్రమను జాతీయ స్థాయిలోనే దీనికి గుర్తింపు తేవాలని, ఈ సమస్యలు ఎల్లప్పుడూ కూడా పరిష్కరించే విధంగా దీన్ని గుర్తుంచుకునే విధంగా ఉండాలని ప్రధానమంత్రి మోడీ గారు జాతీయ దినోత్సవాన్ని, చేనేత జాతీయ దినోత్సవాన్ని ప్రకటించినందుకు నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేనేత పరిశ్రమ ఇది దేశంలోనే వ్యవసాయం తర్వాత 2వ అతిపెద్ద కుటీర పరిశ్రమ. అలాంటి పరిశ్రమలో 70% మంది మహిళలు కుటీర పరిశ్రమలో భాగస్వామి.
ఇంటింటికి కుటుంబంలో ఉన్న మహిళలు అత్యధికమైనటువంటి ఒక సేవలు అందిస్తుంది. అలాగే దీనికి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. విదేశాల్లో చాలామంది భారతీయ నారీలు కానీ విదేశీ నారీలు కానీ చీర కట్టుకుంటేనే భారతీయ నారిగా గుర్తింపు వస్తుంది. కాబట్టి ఆ చీరనే ప్రసిద్ధి. సో అందువల్ల ఇప్పుడు దాదాపుగా మన తెలంగాణ నుంచే అంటే దేశంలోనే ఒక 3 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. అందుకని ఇంకా బాగా అవకాశం ఉంది. దీనికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు ఇంకా అత్యధికమైనటువంటి సహాయం చేయాల్సి అవసరం. మొట్టమొదటిగా ఏదైతే క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఈ స్కీమ్స్ని చాలా బలోపేతం చేస్తే కింది స్థాయిలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా కార్మిక సంఘాలన్నిటి కూడా న్యాయం జరిగే అవకాశం. అందులో కోసం పెళ్ళిని తొందరగా ప్రభుత్వం గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. కేంద్రం నుంచి నా వంతు సహకారం తప్పకుండా. అలాగే చేనేత కార్మికులు వాళ్ళకు నూలు కానీ రంగులు కానీ దారాలు కానీ ఇవన్నిటి కూడా సబ్సిడీ రూపంలో తక్కువ ధరకు వాళ్ళకు లబ్ధి అయ్యేటట్టుగా చూడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం. దాంతోపాటు రుణాలు తక్కువ వడ్డీతోటి రుణాలు చేనేత కార్మికులకు అందే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కేవలం రుణమాఫీ చేస్తే మాత్రమే సరిపోదు. రుణమాఫీ ఒక చిన్న సహకారం, కానీ ఈ రంగాన్ని బలోపేతం చేయాలంటే వాటికి ఇంకా అత్యధికమైనటువంటి ప్రోత్సాహాలు ఇవ్వాలి. అదే మార్కెటింగ్ అంటారు. అందువల్ల నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాను. జీవోలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసినాయి. కేంద్ర కార్యాలయాల్లో కానీ రాష్ట్ర కార్యాలయాల్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ విధిగా చేనేత వస్త్రాలే వాడాలని, ఇది అమలు చేసేటువంటి విధానం కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా వెళ్ళాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. చివరిగా చేనేత కార్మికుల యొక్క పిల్లలు వాళ్ళకు విద్య వైద్యం వాళ్ళకు అందించాల్సిన అవసరం ఉంది. ఏ పాత్ర కూడా వాళ్ళకు మనం విద్యను కానీ ఆరోగ్యాన్ని, ఎందుకంటే చేనేత కార్మికులు అనేక సంవత్సరాలు పనిచేసి కొంచెం శారీరకంగా బలహీనపడుతున్నారు. అందువల్ల వాళ్ళకు ఆరోగ్య బీమా అనేటువంటిది అది చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళకు ఆరోగ్య బీమా, అలాగే వాళ్ళ పిల్లలకి విద్య కోసం ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి యూనివర్సిటీ స్థాయి వరకు వాళ్ళని తీసుకెళ్ళాలని. దాంతోపాటు నేను కోరుతున్నాను, కొత్త సాంకేతికమైనటువంటి విప్లవం వచ్చింది. సాంకేతికమైన విప్లవంలో అనేక మంది చేనేతలు కొత్త గుర్తింపు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఈ సాంకేతికత పెంచి చేనేత రంగాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వరలక్ష్మణ్ బాబుజీ గారికి శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను. వారికి నిజమైన శ్రద్ధాంజలి అంటే చేనేత కార్మికుల యొక్క ఉన్నటువంటి ఈ దినోత్సవాన్ని చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు రావడమే ఆయనకు నిజమైన నివాళని నేను మనసారా భావిస్తున్నాను.